హలో, మనం ప్రస్తుతానికి చిట్యాల మండలం వెలివినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి గారు మనతో ఉన్నారు. సిపిఎం పార్టీ నుంచి పోరాటంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి అసలు సారు వాళ్ళ వెనకాల ఉన్న బలం ఏంటి, గెలుపుకు కారణం ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సర్పంచ్ గారు. నమస్కారం సార్, సిపిఎం పార్టీ నుండి గెలవటం అంటే అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎలా కొనసాగిస్తున్నారు సార్? గ్రామ ప్రజలు నన్ను ఒక సిపిఎం పార్టీగా మాత్రమే చూడలేదు. ఇక్కడ ఈ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికి ఉపయోగపడతాడని గతంలో మేము చేసినటువంటి కార్యక్రమాలకు ప్రజలు గుర్తించుకొని ఈ ఎన్నికల్లో ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించడం అనేది జరిగింది. అది ఒక రాజకీయ పార్టీ బలంతో ప్రజలు ఆదరణ చేయలేదు. అన్ని రాజకీయ పార్టీల వెనకాల ఉన్నటువంటి ప్రజానీకం కూడా కొందరు నాకు సహకారం బహిరంగంగా కాకపోయినా కానీ ఇండైరెక్ట్గా సహకరించినటువంటి పరిస్థితి రిజల్ట్ని బట్టి తెలిసింది. ఓకే సార్, మీరు అంటే మీ ముందు ఎలాంటి ప్రణాళిక ఉంది? 6 గ్యారంటీలు కానీ 99 రోజుల ప్రణాళిక చూసుకుంటే ఈ గ్రామాభివృద్ధి కోసం మీ ముందున్న ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది? ఏ రూపుమాపు ఏ విధంగా మార్చుతుందో మీరు ప్రయత్నం చేస్తున్నారు సార్ గ్రామాన్ని? ఇప్పుడు నాకున్నటువంటి అభిప్రాయం ఒకటే, ప్రతి ఇంటికి మంచినీటి సౌకర్యం కల్పించాలనేది, ప్రతి కుటుంబానికి వీధి లైట్ల సౌకర్యం కల్పించాలని, అట్లాగే పారిశుద్ధ్యం అనేది కూడా కల్పించాలనేది, డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కరించాలనేటువంటిది నాకున్నటువంటి అభిప్రాయము. ప్రాథమికమైనటువంటి నీడ్స్తో పాటుగా గ్రామంలో వైద్యము, విద్య ఇవి అందుబాటులోకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి అభిప్రాయం. డెవలప్మెంట్ విషయంలో అంటే గ్రామంలో పేరుకపోయినటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. వాటన్నిటినీ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏ మేరకు సఫలీకృతం అవుతుంది అనేది ఆచరణను బట్టి తేలుతుంది. అయితే నాకున్నటువంటి పరిజ్ఞానం మేరకు సిబ్బంది అంటే ఉన్న దాంట్లో 14 వార్డులలో 2 వార్డులే వాస్తవంగా నాకు సపోర్ట్గా గెలిచినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థులు సిపిఎం పార్టీ కానీ సిపిఎం బలపరిచినటువంటి అభ్యర్థి కానీ, మిగతా వాళ్ళు వివిధ రాజకీయ పార్టీల తరఫున గెలిచినటువంటి వాళ్ళు. అంటే మేము ఒకటే జనానికి అప్పీల్ చేసినాం అన్నమాట. వార్డు మెంబర్లు కానీ ప్రజలకు అభివృద్ధి విషయంలో రాజకీయాలతో పట్టింపు లేకుండా ఏ నిర్వచనం అయితే ఉన్నదో ఆ నిర్వచనం అనుగుణంగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం, మీ వైపు నుంచి సహకరించాలని చెప్పి వార్డు మెంబర్లకు అప్పీల్ చేసిన, ప్రజలకు కూడా అప్పీల్ చేసిన. ఇది మా ప్రమాణ స్వీకరణ చెప్పడం అనేది జరిగింది. ఒక ప్రణాళిక అనేది తయారు చేస్తున్నాను. రేపు ఈ 2-3 రోజులలో కూడా 2026-27 నుంచి అంటే 3 నెలలు కనుక ఈ పరిస్థితులన్నీ అవగాహన చేసుకోవటానికి కొరకు గతంలో 81 నుంచి 93 దాకా నేను సర్పంచ్గా చేసినాను. 93 తర్వాత రైతు సంఘం ఆర్గనైజేషన్ ఇచ్చా సర్పంచ్కి రిజైన్ ఇచ్చి నేను జిల్లా కేంద్రానికి ఆ తర్వాత రాష్ట్ర కేంద్రానికి పోవటం అనేది జరిగింది. ఏదన్నా ప్రజలు మళ్ళీ కావాలని కోరుకున్నారు కనుక నేను ప్రజల సహకారం లేకుండా నేను సొంత బలం కాదు, ప్రజల యొక్క బలమే అది తప్ప ఇంకోటి కాదు. అయితే సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి, పేరుకపోయినాయి సమస్యలు. డ్రైనేజ్ వ్యవస్థ వస్తూ ఉంది, మంచినీటి వ్యవస్థ సరిగా లేదు, రోడ్స్ సరిగా లేవు, సీసీ రోడ్లు లేవు, ఇంకా అనేక సమస్యలు కూడా పేర్కొని ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించాలనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఫస్ట్ ప్రయారిటీ మంచినీళ్ళు సౌకర్యం కల్పించాలి. సెకండ్ రోడ్లు కానీ, వీధి దీపాలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే పిలాయిపల్లి కాలువ సంబంధించిన విషయంలో ఈ గ్రామము దాని మీదనే ఆధారపడి ఉన్నది. ఇది ప్రధానంగా ప్రాబ్లం విలేజ్, డార్క్ ఏరియా, ఒకప్పుడు డార్క్ ఏరియా కింద ప్రకటించినటువంటి గ్రౌండ్ వాటర్ పెరగడానికి కొరకు పిలాయిపల్లి కాలువ అనేది ఏ మేరకు మంచినీరు కాకపోయినా సరే ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి అనివార్యం తప్ప ఇంకా వేరే మార్గం లేదు మనకు. ఇదంతా డాట్ ఏరియా కింద దిక్కులో ఒకప్పుడు డార్క్ ఏరియా కూడా ప్రకటించినటువంటి ఘటనలు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు చూస్తున్నాను. ఏదున్నా ప్రధానమైనటువంటి సమస్యలను ఈ గ్రామంలో అందరికీ తీసుకురావడానికి కొరకు కృషి చేస్తున్నాము. ఇప్పుడే స్టార్ట్ అయినది, ప్రణాళిక రూపొందించుకుంటున్నాము. నేను చెప్పినటువంటి 5 అంశాలు, అట్లాగే ఇళ్ళు స్థలాలు ఉండి ఇళ్ళు కట్టుకున్నటువంటి వాళ్ళకు
లేకపోతే పెన్షన్కి సంబంధించిన విషయంలో వీటిని ఈ 6 అంశాలు నేను ప్రామాణికంగా పెట్టుకున్నాను. ఈ 6 అంశాలు ఫుల్ఫిల్ చేయడానికి కొరకు ప్రయత్నం చేయాలనేది నాకున్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ సంబంధించిన విషయంలో ఇప్పుడు ఒక సిస్టమ్, ఎందుకంటే సంవత్సరానికి 30 లక్షలు మంచినీళ్ళకి కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానీ కరెంటు బిల్లు వస్తున్నది. ఈ 30 లక్షల ఆర్థిక భారం తగ్గించడానికి కొరకు ప్రయత్నం చేసినాము. కలెక్టర్ గారిని అప్రోచ్ అయినాము. కలెక్టర్ గారు రెడ్కో సంస్థకు రాశారు. రెడ్కో సంస్థ దీన్ని ఎస్టిమేట్ చేసినారు. దానికి కావాల్సినటువంటి స్థలము ఇస్తామని చెప్పి అన్నాము. అది కనుక సక్సెస్ఫుల్ అయితే మా గ్రామంలో ఈ 30 లక్షల భారం అనేది ఆర్థిక భారం తగ్గించడానికి ఆ ప్రయత్నంలో ఉన్నాను. అట్లే మంచినీటికి సంబంధించిన విషయంలో కృష్ణా వాటర్ జనానికి అందించాలని చెప్పినాము. గవర్నమెంట్ ఏమో 2011 జనాభా లెక్క ప్రకారంగా మనిషి ఒక ఇంటికి 100 లీటర్ల చొప్పున వైఎస్ఆర్ నిర్మిస్తున్నాము. దాని ప్రకారంగా మీ దగ్గర అవకాశం లేదని అంటే మేము అది కరెక్ట్ కాదని చెప్పాము. ఎందుకంటే 2011 నుంచి 2020 వరకు జనాభా పెరిగింది. రెండో అంశం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉండి ఇక్కడ జనాభా కాకుండా అదనంగా ఒక 3,000 మంది ఇక్కడ ఈ గ్రామ పరిధిలోనే నివసిస్తున్నారు. జనాభాలో లెక్కలు లేకపోయినా కానీ వాళ్ళకు మంచినీళ్ళు అందించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వైఎస్ఆర్ అదనంగా శాంక్షన్ చేయాలని చెప్పి మేము అప్పీల్ చేసినాం. దాన్ని ప్రభుత్వం ఈ విషయాన్ని మీరు చెప్పింది వాస్తవమే పరిశీలిస్తామని చెప్పి అన్నారు. ఏ మేరకు అవుతుంది అనేది చూడాల్సిన అవసరం. రోడ్స్ ఇప్పుడు ఎల్లంకి రోడ్డు కానీ, సిరిపురం రోడ్డు కానీ, రావణపేట రోడ్డు కానీ నేను అప్పుడు 84 నేను అప్పుడు సర్పంచ్ ఉన్నప్పుడు ఫార్మేషన్ చేయించిన రోడ్లే ఇప్పటి వరకు మళ్ళీ దాన్ని ముట్టుకున్నటువంటి లేదు. అది చేయాల్సింది. నేషనల్ హైవే నుంచి ఊర్లోకి వచ్చేటువంటి రోడ్డు డెవలప్ చేయాల్సింది. నేషనల్ హైవే మీద అసలు హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు మిగతా ఊళ్ళలోనేమో లైటింగ్ సౌకర్యం ఎక్కువ చేసిండ్రు, సర్వీస్ రోడ్లు కూడా వేసిండ్రు. కానీ వెలిమినేడులో మాత్రం అది లేదు. వాళ్ళ దానిచుకుంటే ఆ డిపార్ట్మెంట్ తోటి కూడా అప్రోచ్ కావడం, వాళ్ళ దృష్టి కూడా తీసుకుపోవడం అనేది జరిగింది. మెడికల్కి సంబంధించిన విషయంలో సబ్ సెంటర్ బిల్డింగ్ ఇక్కడ లేదు. ఇక్కడ పక్క ఊళ్ళకు శాంక్షన్ అయింది. పెద్ద విలేజ్ మండలంలో ఇది పెద్ద విలేజ్, సబ్ సెంటర్ బిల్డింగ్ కావాలని చెప్పి డిఎంహెచ్ వాళ్ళతో అప్రోచ్ అయినా వాళ్ళు కూడా చూశారు. కావాల్సినటువంటి హాస్పిటల్ కావాల్సినటువంటి స్థలం ఉందని చెప్పాము. దాని గురించి ఆ ప్రాసెస్ కూడా జరుగుతుంది. విద్యా వైద్యానికి సంబంధించిన విషయంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అకామిడేషన్కి సంబంధించిన విషయంలో నేను ఈ స్కూల్లోనే హెచ్ఎస్సి వరకు 67 నాది హెచ్ఎస్సి బ్యాస్ 67 హెచ్ఎస్సి వరకు ఈ స్కూల్లోనే చదువుకున్న, ఎక్కడ విలేజ్ పోకుండా. ఆనాడు 1958లో ఇక్కడ హై స్కూల్ ఏర్పాటు జరిగింది. సూర్యాపేట తప్ప ఇక్కడనే తప్ప నేషనల్ హైవే ఎక్కడ లేదు. అందుకనే నేను పుట్టి పెరిగిన ఊరు, నన్ను చదివించిన విజ్ఞానం నేర్పినటువంటి ఊరు. ఈ పాఠశాలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నా వంతు కృషి ప్రయత్నం. నాకున్న ఎన్ని రాజకీయాలు అనేక ఆటపోట్లు వచ్చినప్పటికీ నా ఈ శేష జీవితము సర్వీస్కి అంకితం తప్ప నాకు రెండో ఆప్షన్ లేదు. రెండవ రాజకీయాల అధికారం కొరకు కొందరు పార్టీలు మారుతారు, అక్రమంగా సంపాదించిన దాని కొరకు నిలబెట్టుకోవడానికి కొరకు ఉంటాయి. నేను ఇవి అన్నింటిని కూడా ఏది పెట్టుకోలేదు. ఒక ఆశయం కొరకు ఉద్యమంలోకి వచ్చినాను. నా జీవితంలో సెకండ్ ఆప్షన్ లేదు, ఇదే కొనసాగిస్తున్నాను. ఒకసారి మీరు అన్న ఈ 6 అంశాలు మీరు ఏకపక్షంగా వెళ్తున్నారు సార్. అధికార పార్టీ నుంచి మీరు సాధ్యమైంది అంటారు అభివృద్ధి కార్యక్రమాల విషయంలో? అధికార పార్టీ నుంచి సహకరించకపోయినా ప్రజలను సమీకరించుకొని ప్రజల యొక్క సహకారంతో వాటిని అధిగమించి సాధించాలనేటువంటిది నాకున్నటువంటి పట్టుదల. అధికార పార్టీని సహకరించరాదని వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తాము. సహకరించాలని మా వైపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాము. సరే సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు అయితే అట్లాంటిది. సరే రాజకీయాలు అన్నప్పుడు, రాజకీయ పార్టీలు అన్నప్పుడు రకరకాల అంశాలు, ఆటంకాలు అన్నీ వస్తుంటాయి. వాటిని అధిగమించి సాధించడంలో మన యొక్క పరిపక్వత అనేది ఉంటుంది. నేను ఆ రకంగా మనం ఎన్ని ఆటంకాలు వచ్చినా అధిగమించాలనేది నాకున్నటువంటి ప్రయత్నం. ఒకసారి మీరు సిపిఎం నుంచి గెలిచారు కదా సార్, మరి అంటే అధికార పార్టీలోకి రావాలని చెప్పేసి మీకు ఏమైనా ఒత్తిళ్ళు ఉన్నాయా సార్? రకరకాలుగా ఉన్నాయి. ఇవ్వాలనే కాదు, శాసనసభ ఎమ్మెల్యే పదవే ఇస్తాము రమ్మని అన్న రోజులు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా నేను తృణీకరించినాను. నాకు సెకండ్ ఆప్షన్ లేదు నా లైఫ్లో అని చెప్పేసినాను. ఎవరిని అడిగినా కూడా ఎన్ని ఆటంకాలు వచ్చినాయి, ఎన్నో నిర్బంధాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. వాటన్నిటిని కూడా నేను తట్టుకొని నిలబడ్డా.
ఈ శేష జీవితంలో నాకు రెండో అంశం లేదు. నా ఆశయం ఒకటే. నా ఆశయానికి మాత్రం నేను విరుద్ధంగా వేయలేదు. ప్రజలకు సేవ చేయటం అనేది నా ఆశయము. ఆ సేవ చేయడంలో వచ్చే ఆటంకాలు ఉంటే వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తాను తప్ప ఏమికి మాత్రం రెండో ఆప్షన్ అయితే లేదు. సార్, ఇది నకరికల్ నియోజకవర్గం అంటే సిపిఎం కంచుకోట. మరి మీరు అవకాశం, ఎమ్మెల్యే అవకాశం వస్తే ఎందుకు మిస్ చేసుకున్నారు సార్? కారణాలు ఏమై ఉండొచ్చు? నేను పదవుల గురించి నేను ఎప్పుడు కూడా ప్రాకులాడలేదు. పదవులు మన దగ్గర రావాలి తప్ప వాటి కొరకు మనం వెంపర్లాడకూడదు. బై ఎలక్షన్ అప్పుడు, భువనగిరి బై ఎలక్షన్ అప్పుడు, ఇప్పుడు నకరికల్ నియోజకవర్గం, ఇంతకుముందు మాది భువనగిరి నియోజకవర్గం, మొదట చిన్నకొండూరు నియోజకవర్గం, తర్వాత భువనగిరి నియోజకవర్గం. భువనగిరి నియోజకవర్గంలో కూడా వచ్చినాయి అసలు అవకాశాలు వచ్చినప్పుడు నేను ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు మళ్ళీ ప్రజాప్రతినిధిగా ఉండటము బాగుండదు. ఇప్పుడు నాకు ఆర్గనైజేషన్ బాధ్యత తప్పిస్తే ఉంటా, కానీ అది ఉండి ఇది చేయాలంటే మాత్రం బాగుండదని నేనే చెప్పేసినాను. అదే తప్ప నేను పదవుల కొరకు మాత్రం ఎన్నడూ కూడా ఏం పర్లేదు నా లైఫ్లో. ఒకసారి కూడా ప్రజలు కావాలని ఒత్తిడి చేస్తే నిలబడ్డాను తప్ప నా అంతా నేనుగా ఈ పదవి కావాలని దీనితో సంపాదించుకోవాలనే ఉద్దేశం నాకేనాడు లేదు. ఇప్పుడు లేదు, గతంలో లేదు, ఈ రోజు శేష జీవితంలో కూడా లేదని. సార్, ఇక్కడున్న పాలకవర్గ సభ్యుల సపోర్ట్ మీకు ఏ విధంగా ఉంటుంది అభివృద్ధి కార్యక్రమాల విషయంలో? అంటే ప్రజల కోసం కాకుండా, పార్టీల కోసం కాకుండా, మీరు వాళ్ళ సపోర్టింగ్ మీకు ఏ విధంగా అందుతుంది సార్? ఉప సర్పంచ్ కానీ, వార్డు మెంబర్లు కానీ? అంటే అంశాల వారిగా ఉంటుంది వాళ్ళ సపోర్టు. వాళ్ళ యొక్క ఉద్దేశాలు వేరున్నప్పుడు కొన్ని సహజంగా వస్తుంటే వాటిని అధిగమించి కన్విన్స్ మెథడ్లో మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కొందరు సహకరిస్తారు, కొందరు వ్యతిరేకిస్తుంటారు. వాళ్ళ అభిరుచులను దాన్ని నేను కాదనను. కానీ మనం గ్రామానికి సంబంధించిన విషయం నేను ఒకటే అప్పీల్ అందరికీ కూడా, అభివృద్ధి విషయంలో అందరూ సహకరించాలనేది కూడా అప్పీల్ గతంలో చేసినాను, ఇప్పుడైనా చేస్తున్నాను. ఏదో వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రం అభివృద్ధి విషయంలో వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోకూడదు, రాజకీయ ప్రయోజనాలు వ్యక్తిగత ప్రయోజనాలు చూడకూడదు అనేది నా అప్పీలు. అది మొదటి నుంచి కూడా అదే, ఇప్పుడు కూడా అదే, భవిష్యత్తులో కూడా అదే. ఓకే సార్, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు కానీ, 99 రోజుల ప్రణాళిక, ఇక్కడ ఎమ్మెల్యే గారి పరిపాలన, అభివృద్ధి విషయాలు ఎట్లా ఉంది సార్? అంటే ప్రభుత్వంలో వైపు నుంచి చూసినప్పుడు నిధులకు సంబంధించిన విషయంలో మాత్రం కొన్ని, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఉంటుంది ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి. కేంద్ర ప్రభుత్వము నియమించినటువంటి ఫైనాన్స్ కమిషన్ ప్రకారంగా కేంద్రము రాష్ట్రాలకు నిధులు ఇవ్వాలి. అక్కడ వ్యత్యాసము కొనసాగుతుంది. 73 రాజ్యాంగ సవరణ ప్రకారంగా స్థానిక సంస్థలకు నిధుల కేటాయింపులో కూడా కేంద్రం రాష్ట్రానికి ఏ రకంగా చూస్తుందో రాష్ట్రం స్థానిక సంస్థలకు వచ్చే వరకు అదే దారి ఇక్కడ కూడా కొనసాగుతుంది అనేది నాకున్నటువంటి విషయం. ఎందుకంటే గతంలో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు స్టాంప్ డ్యూటీ నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చేది. వంతాడు గ్రామ పంచాయతీలకు వచ్చేది, వంతాడు జిల్లా పరిషత్తు, మండల పరిషత్తుకు పోయేది, వంతాడు స్టేట్ గవర్నమెంట్కి పోయేది. ఇప్పుడు అట్లా కాకుండా స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, తర్వాత ఇస్తున్నది. ఏదన్నా స్థానిక సంస్థలకు 40% నిధులు కేటాయించాలని చెప్పి మేము గతంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన 5 జడ్జీలతో కమిటీ వేసింది. ఆ కమిటీకి అప్పుడు నేను ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు నా వైపు నుంచి ఈ స్థానిక సంస్థలకు సంబంధించి ఒక రిపోర్టు సబ్మిట్ చేసినాను. మొత్తం రాష్ట్రం నుంచి 5 అవకాశం ఉంది ఉమ్మడి రాష్ట్రంలో. నేను సబ్మిట్ చేసినటువంటి అంశాలను దాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి రికమెండేషన్ చేసిన దాంట్లో, నేను సబ్మిట్ చేసిన దాంట్లో 8 అంశాలు వచ్చినాయి. సరే, గవర్నమెంట్ దాన్ని ఇంప్లిమెంటేషన్ అంటే ఆ ప్రభుత్వం యొక్క ప్రయోజనాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఉంటాయి తప్ప, రాజకీయ పార్టీలు అన్నప్పుడు రాజకీయ ప్రయోజనాలు వాళ్ళ యొక్క ఉద్దేశంతో ఉంటాయి. అది దానికి కామన్గా మనం ఏమి తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే నేను కోరేది ఏంటంటే, గ్రామాలు బడ్జెట్లు ఎట్లా ఉండాలంటే ప్రతి సంవత్సరం గ్రామ స్థాయిలో ఒక ప్రణాళిక ఉండాలి. గ్రామం నుంచి అన్ని గ్రామాలు కలిపి మండల ప్రణాళిక ఉండాలి, అన్ని మండలాలు కలిపి జిల్లా ప్రణాళిక ఉండాలి. జిల్లా ప్రణాళిక ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు ఉండాలి. అట్లా ఉంటే అది డెవలప్మెంట్ అనేది సమస్య ఉంటుంది. ఆ రకంగా కాకుండా అసలు లోకల్గా ఉండే అటువంటి ప్రణాళిక వేరు ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్కి ఉండే ప్రణాళిక వేరు ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే ప్రణాళిక వేరు ఉంటుంది. ఈ సిస్టమ్ అనేది ఉంటే అసలు డెవలప్మెంట్ అనేది ఒక క్రమ పద్ధతిలో జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ సిస్టమ్ అనేది ఇంకా రావట్లేదు. కొన్ని స్టేట్లలో ఉన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్
ఈ కర్ణాటక ఉంది, కేరళ ఉన్నది, వెస్ట్ బెంగాల్ ఉన్నది, ఇంకో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. రాజకీయాలు వేరు, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చే పద్ధతులు వేరున్నాయి. ఒకసారి ఒక రాజకీయ పార్టీలు, ఒకసారి ఒక రాజకీయ, కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టాన్ని మాత్రం దెబ్బతినిపిస్తారు. అది అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఇక్కడ కేరళ ఉంది సపోజ్ ఎగ్జాంపుల్, గ్రామ సభ తీర్మానం చేసిన దానికి రద్దు చేసే అధికారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. చట్టం అనేది అది అట్లాంటి చట్టం చేసేందుకు పెద్ద ప్రభుత్వాలకు ఖర్చు కావాల్సిన అవసరం లేదు. కానీ అట్లాంటి చట్టాలు చేయడానికి పాలకులకు మనసు ఒప్పదు. ఇలా అధికారాలన్నీ శాసనసభ్యుల చేతుల్లోకి కేంద్రీకృతమైంది. అది దానివల్ల కొన్ని స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది, ఒక్కొక్క ప్రాంతం అనే విషయం కాదు. అది పాలసీగా మార్పు రావాల్సింది తప్ప ఏదో ఒక నియోజకవర్గం సంబంధించిన అంశం కాదు. ఓకే సార్, మీరు ఇదే స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చారు సార్. ఈ స్కూల్ని ఎలాంటి డెవలప్మెంట్ కోసం మీ ప్రయత్నం ఉండబోతుంది? ఇక్కడ ఉపాధ్యాయుల కొరత ఏమైనా ఉందా? పిల్లల స్ట్రెంత్ ఎంత ఉంది? ఎట్లా చదువుతున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ మోజులో పడినటువంటి న్యూ ఎకనామిక్ పాలసీలు వచ్చిన తర్వాత అంతా ప్రైవేటీకరణ అనేది జరుగుతున్నది. ఏదన్నా ప్రభుత్వ రంగంలోనే విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలో ఉన్నప్పుడే ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ మేరకు ఉన్నటువంటి చూస్తే కొంతమేరకు ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు స్ట్రెంత్ పడిపోతున్నది. ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ పడిపోతుంది, ప్రైవేట్ పాఠశాలలో స్ట్రెంత్ తగ్గుతున్నది. ఉపాధ్యాయులకు పిల్లలు 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఆ క్రమంలో ఉపాధ్యాయుల కొరత అనేది కూడా కొంత ఉన్నది. గవర్నమెంట్ టీచింగ్ చేసే అటువంటి సబ్జెక్ట్స్ను నిర్ణయించే దగ్గర ఎడ్యుకేటెడ్గా ఉపాధిగా ఉండే అటువంటి సబ్జెక్ట్స్ను ఉండే పద్ధతిలో అసలు సిలబస్ ఉండాలి. ఆ సిలబస్లో నిర్ణయించే దగ్గర దానికి సంబంధించినటువంటి ఇంక్లేర్స్ని పెట్టే దగ్గర కూడా తరతమ తేడాలు ఉన్నాయి. ఇవి వలన కొన్ని జరుగుతున్నటువంటి విషయం. ఓకే సార్, ఇది హైదరాబాద్కు కానీ హైవేకి కానీ దగ్గరలో ఉంది సార్, కూతవేడి దూరంలో ఉంది. ఇక్కడ మొత్తం కూడా యువత అంటే డ్రగ్స్కి కానీ మద్యానికి కానీ బానిసలు అవుతున్నారని తెలుస్తుంది సార్. వాళ్ళలో చైతన్యం కోసం మీరు ఒక సీనియర్గా ఉన్నారు సార్. వాళ్ళకి ఏం గైడెన్స్ ఇస్తారు మీరు? ఈ మహిళా మేము అదే చెప్తున్నాం. ఇప్పటికీ డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలకు యువత ఎక్కువ బానిస అయిపోతున్నారు. ఆందోళనకర విషయం. మా ఊర్లో అదే పట్టి పీడిస్తున్నారు. దీన్ని ఎట్లా అధిగమించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. మహిళా సంఘాలతో చేస్తున్నాం. ఇంకా కొలిక్కి రాలేదు. దీనికి ఒక స్వరూపమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేయాలని చూస్తున్నాము. ప్రయత్నంలో ఉన్నాం. ఇంకా మేము సఫలీకృతం కాలేదు ఈ విషయం. ఇంకా ప్రయత్నం అనేది ఒక రూపం అనేది కొరకు చూస్తున్నాము. ఆ రూపం చేసి సాధ్యమైనంత మేరకు దీన్ని అధిగమించాలి. దీన్ని కూడా ఆదర్శవంతంగా ఒకప్పుడు ఆదర్శమైనటువంటి గ్రామ పంచాయతీగా ఉండేది. మేము ఉన్న పీరియడ్లో వచ్చింది అట్లా. నాకు ఆదర్శ గ్రామ పంచాయతీ అని కూడా వచ్చింది. అప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి ఆ స్థితికి తీసుకురావాలనేది నాకున్నటువంటి ప్రయత్నము. సరే, ఏ మేరకు సఫలీకృతం అవుతామా కాలేమా అనే సంగతి కాలం నిర్ణయిస్తుంది తప్ప నేను ఇప్పటికిప్పుడు నేను చెప్పలేను. ఏదన్నా పల్లెరగాయల ప్రయాణం అయినా సాగించాలి, తప్పదు. అది నా విద్యుత్ ధర్మం. ఓకే సార్, ఇక్కడ పిఎస్సిసి సొసైటీ కూడా ఉంది సార్. రేపు ఇప్పుడు వడ్ల సీజన్ వస్తుంది. మరి ఇక్కడ మీకు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు? రైతులకు సకాలంలో ఎంత కాలంలో ధాన్యం కొనుగోలు చేసే విషయానికి మీ కృషి ఉండబోతుంది సార్? ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ఉంది ఒకటి. ఊరుకు ఒక 5 ఎకరాల స్థలంలో మార్కెట్ ఏర్పాటు చేయబడ్డది. అక్కడనే రైతు భవనం ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ధరకు కొనిస్తామన్న సంగతి అన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేస్తే రైతాంగానికి కొంత ఉన్న దాంట్లో కొంత ఉపశమనం జరుగుతుంది. సకాలంలో కొనేటట్టుగా ఇన్ టైంలో మార్కెట్ను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తే ఉన్న దాంట్లో కొంత బెటర్గా ఉంటుంది. కానీ అది లేట్గా చేయటం వల్ల ఏమైందంటే పంటలు ఇప్పటికే కొత్త స్టార్ట్ అయినది. కొంతమంది ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి వెళ్ళటం అనేది కూడా జరుగుతుంది, ముందుగా నాటేసినటువంటి వాళ్ళు. దీనికి ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే అది తీసుకుంటే మాత్రం కొంత రైతాంగానికి మాత్రం చాలా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ధాన్యాన్ని విక్రయించడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక క్వింటాల్ ధాన్యం ఉంటే 67 కేజీల బియ్యం వస్తుంది, నూక ఉన్నది, తవుడు ఉన్నది. ఇవన్నీ కూడా ఇతర కొన్ని స్టేట్లలో అట్లాంటి సిస్టమ్ అని ఇంప్లిమెంటేషన్ చేసేది. మన దగ్గర కూడా ఆ సిస్టమ్ తీసుకొస్తే ఈ బిజినెస్ అంటే ప్రభుత్వ సంస్థల నుంచి కొనుగోలు చేసి ఇవన్నీ చేసి మార్కెట్ చేస్తే ప్రభుత్వానికి కూడా నష్టం కాదు, రైతాంగానికి కూడా నష్టం కాదు. కానీ అన్నిటికంటే కీలకం ఏంటంటే ఎంఎస్పి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని వస్తువులను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులే ధర నిర్ణయిస్తుంది. ఒక వ్యవసాయ ఉత్పత్తులు తప్ప. వ్యవసాయదారుడేమో ఉత్పత్తులు చేస్తుంది తప్ప ధర నిర్ణయించే అధికారం వాని చేతుల్లో లేదు.
ధర నిర్ణయించే అధికారము పాలక వర్గాలు లేకపోతే వ్యాపార వర్గాల చేతుల్లో ఉన్నాయి. దానివల్ల ఇతర దేశాలకు భారతదేశాన్ని చూసినప్పుడు ఇతర దేశాలలో రైతాంగం యొక్క ఆత్మహత్య లేవు, రైతాంగం ఎక్కడ కూడా సంక్షోభంలో లేదు. భారతదేశంలోనే ఈ సంక్షోభం ఉన్నది. అందుగురించి భారతదేశంలో ఈ సంక్షోభం అవ్వాలంటే ప్రభుత్వం యొక్క పాలసీలు. స్వామినాథన్ కమిషను చేసినప్పుడు సిఫారసు చేసింది మొత్తం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలు తిరిగిండ్రు. అసలు ఉత్పత్తి ఖర్చుకు 50% కలిపి నిర్ణయించాలి కనీసం ఎంఎస్పి అనేది చెప్పిండ్రు. కానీ అన్ని ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు అమలు జరుపుతామని చెప్పారు. ఇవ్వాలంటే కూడా అమలు జరపలేదు. మేము నిర్ణయించినామని చెప్తున్నారు. దాన్ని చెప్పే దాంట్లో మభ్యపెట్టే భ్రమలు కల్పించే పద్ధతులలో ప్రజలకు అర్థం కాని విషయంలో దేన్ని ఉత్పత్తి ఖర్చు ఏది మద్దతు ధర అదనంగా కలిపేది అనే దగ్గరనే ప్రభుత్వం డైలమాల పడి ప్రతిబుద్ధం మార్చిగలుగుతున్నారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉపాధి హామీ ఉన్నది ఒక విషయం. గతంలో 100 రోజులు ఉన్నది, ఇప్పుడు 125 రోజులు అని చెప్తున్నారు. మేము పెంచుతున్నాం కదా అని అంటున్నారు. గతంలో 90% కేంద్ర ప్రభుత్వం, 10% రాష్ట్ర ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు ఏం చేసింది? 60% కేంద్రం, 40% రాష్ట్రం. అసలు ఈ స్కీమే కేంద్ర ప్రభుత్వం పెట్టాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో చట్టం చేయబడ్డది. ఆ చట్టానికి ఇప్పుడు తిలోదకాలు ఇచ్చే పద్ధతిలో ఉన్నది. అయినప్పుడు భారము ఎవరి మీదనైతే వేస్తున్న వాళ్ళ మీద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మీద వేస్తే ఆ రాష్ట్రానికి నువ్వు నిధులు ఇవ్వాలి. ఆ నిధులు ఇవ్వకుండా నువ్వు భారం వేసే అటువంటి పద్ధతి కాదు. వ్యవసాయ రంగం అనేది రాష్ట్రాల యొక్క జాబితా కేంద్రము తన గుప్పిట్లోకి తీసుకుంటుంది. ఇలా కొన్ని అధికారాలు రాజ్యాంగ పరంగా రాష్ట్రాల పరిధిలో కొన్ని, కేంద్ర పరిధిలో కొన్ని, ఉమ్మడి కొన్ని ఉన్నాయి. ఇట్లా కాబట్టి వ్యవసాయ రంగం కంప్లీట్గా రాష్ట్ర పరిధి అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను వదిలిపెట్టాలి తప్ప దీన్ని కేంద్రం తీసుకోవడం అనేది అధికార వికేంద్రీకరణ బదులు కేంద్రీకరణ జరుగుతుంది. దానివల్ల వ్యవసాయ రంగము భారతదేశంలో రైతాంగం ఆత్మహత్యలు, వ్యవసాయ రంగంలో నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇతర రంగంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ప్రభుత్వ రంగ బ్యాంకులు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారతదేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది రైతాంగం ఉన్నారు. 16 కోట్ల మంది రైతాంగం 14 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో ఉన్నాయి. వీళ్ళ అప్పులు పెట్టుబడి పెట్టి నష్టపోతున్నారని ప్రభుత్వం దృష్టి తీసుకొస్తుంది. ఒక కాంట్రాక్టర్కు విషయానికి వస్తే ఇసుక రేటు పెరిగింది, ఐరన్ రేటు పెరిగిందని రేటు పెంచుతున్నాము. కానీ ఉత్పత్తి ఖర్చు పెరిగిందని మాత్రం వ్యవసాయ రంగానికి రేట్లు పెంచడం లేదు. అదే విషయంలో ఇలా భారతదేశంలో 43 పెద్ద గుత్త పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయి. ఈ 43 సంస్థలలో ఒక 27 సంస్థలు వివిధ బ్యాంకులలో 28 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు. ₹1 అంటే ₹1 కడతలేరు. వాళ్ళకు 16.5 లక్షల కోట్లు ఇప్పటికే మాఫీ చేశారు. అంటే 43 గుత్త కంపెనీలకు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించిన దాంట్లో ఈ విషయం అంటే 16.5 లక్షల కోట్లు. భారతదేశ వ్యాప్తంగా 16 కోట్ల మంది రైతాంగం 14 లక్షల కోట్లు మాఫీ చేస్తే ఇలా మాఫీ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి మనసు పట్టలేదు. వీళ్ళకు చేస్తుందంటే సంపద ఎటుపోతున్నది అనేది. ఇలా అట్లాగే ఇప్పుడు గ్యాస్, డీజిల్ ఉన్నది. ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నది. ఏ రాష్ట్ర పరిధిలో గ్యాస్ ఉత్పత్తి అయితే ఆ రాష్ట్రానికి సంబంధించి 50% ఉత్పత్తి ఖర్చులకు ఇవ్వాలి, రిమైనింగ్ 50% అమ్ముకోవాలన్నారు. మనకు 10% వస్తుంది. ఇంకా 40% ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్యాస్ తిరబోతుంది. గుజరాత్లోని గాంధారి విద్యుత్ ప్లాంట్ పోతుంది, మహారాష్ట్రలోని తాంచేరి విద్యుత్ ప్లాంట్ పోతున్నది. మనకు 10% వస్తుంది. ఆ 40% ఉంటే ఇలా సిలిండర్ ధర 300-350కి రావడానికి అవకాశం ఉండేది. దాని పక్కనే ఇలా రిలయన్స్ వాడు ఒక రైతు మంచిగా బోరు పడితే నీళ్ళు వస్తే పక్క రైతు దాని పక్కనే ఎట్లయితే వేసిండో ఇప్పుడు రిలయన్స్ వాడు అట్లా వేసి గ్యాస్ తస్కరించి అమ్ముకుంటున్నాడు. సుప్రీంకోర్టు పెనాల్టీ వేసింది 1500 కోట్ల దాకా. దాన్ని వసూలు చేసే దిక్కు లేదు, దాన్ని కంట్రోల్ చేసే దిక్కు లేదు. ఈ విధంగా మొత్తం గుత్త పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థలు మొత్తం ప్రజల యొక్క సంపద మాత్రం పోతున్నది. దానివల్ల నష్టాలు జరుగుతుంది. దానివల్లే జరుగుతుంది. అది కనుక నివారిస్తే ఇలా దేశానికి మొత్తం చేయదలుచుకుంటే, అంటే ప్రభుత్వం యొక్క విధానాలు ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలనో వాళ్ళు. గతంలో ఎట్లా ఉండేదంటే రాజకీయ పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు చందాలు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది పోయింది. పెట్టుబడి ఎట్టుంటుంది, ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ పెట్టుబడి మారుతుంటుంది. ఈ రాజకీయ రంగంలో పెట్టుబడి పెట్టుకుంటే లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఇప్పుడు రాజకీయ పార్టీలకు, కార్పొరేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఏజెంట్లు రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు నిలబడుతున్నారు. గతంలో ఏమో ఎన్నికలప్పుడు చందాలు ఇచ్చేది. ఇలా ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళే ఈ రాజకీయ పార్టీల తరఫున అభ్యర్థులు ఉండి ఆ సంస్థలకు సంబంధించినటువంటి అనుగుణంగా చట్టాలు, విధానాలు, రాయితీలు అనేది జరుగుతుంది. ఇది పెద్ద సమస్య. ఒకసారి ఇది పెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి లైబ్రరీ వ్యవస్థ ఏమైనా తీసుకురావడానికి ఆలోచనలు ఉన్నాయా? ఉంటే ఎట్లా, మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
ఇక్కడ ఊళ్ళో కూడా ఒక లైబ్రరీ ఉన్నది, ఊళ్ళో కూడా ఒక లైబ్రరీ ఉన్నది. దీన్ని ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రాథమికమైనటువంటి నీడ్స్ కొంత మేరకు ఉన్నా కానీ ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నది. దాని గురించి కూడా మేము చర్చిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ వాళ్ళని కూడా అప్పీల్ చేసినాం, మీరు సహకరించండి, ఏదో వ్యక్తులకు కాదు, ఈ సంస్థకు చేస్తే ఊరందరికీ ఉపయోగపడుతుంది, మీకు కూడా కొంత స్వార్థకం ఉంటుంది అనేసి వాళ్ళకు కూడా అప్పీల్ చేసినాం. ఆ ప్రయత్నంలో ఉన్నాం. అంటే బుక్కులు ఏమన్నా పంపిణీ చేసి కొన్ని చేస్తున్నారు, కొన్ని సంస్థల వారు చేస్తున్నారు, పుస్తకాలు, డ్రెస్సులు కూడా అట్లా చేస్తున్నారు. ఇంకా కొన్ని చేయాలనేది కూడా మేము, వాళ్ళు కూడా అడిగారు, ఏమేమి కావాలో నీడ్స్ అనేది కూడా అడిగారు. మేము అది కూర్చొని అన్ని గ్రామ పంచాయతీ కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా దగ్గర నుంచి పిలిచి మేనేజ్ చేసి ఆ రకంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసి ఎవరికి ఏది సహకారము అందియాలనేది వాళ్ళకు అప్రోచ్ అవుదామని అని అనుకున్నాము. ఇంకా ప్రయత్నం ఉన్నాం. ఎందుకంటే రేపు వర్కింగ్ ఇప్పుడు ఇయర్ ఎండింగ్ అయిపోతుంది, వచ్చే నాటికి అది ఇంప్లిమెంటేషన్ పెడితే బాగుంటుంది అనేది. సార్, ఈ పిల్లాయిపల్లి కాలువ ద్వారా ఎంత మేరకు ఈ గ్రామం లబ్ధి చేకూరుతుందంటారు సార్? పిల్లాయిపల్లి కాలువ ద్వారా కొంత గ్రౌండ్ వాటర్ మాత్రం కొంత పెరిగింది, కొంత పంటల ప్రొడక్షన్ కూడా పెరిగింది. ఎందుకంటే గతంలో రకరకాల పంటలు వేసేవాళ్ళు ఇక్కడ. అయితే ఇప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే ఈ కోతుల బెడదల వలన కూడా పత్తి, మిర్చి తప్ప ఇంకో పంట వేయలేనటువంటి పరిస్థితి. వ్యవసాయ రంగం ప్రభుత్వం ఏ ప్రణాళిక చేసినా కానీ ప్రకృతిని ఆధారపడి ఉన్న స్థితిగతులు అంటే దానికి అనుగుణంగా రైతు ఈ ప్రణాళిక చేయాల్సి వస్తుంది. ప్రభుత్వం దీన్ని నివారించడానికి కొరకు ప్రయత్నం చేయాలి. మా వైపు నుంచి మేము వచ్చిన తర్వాత కొన్ని కోతులను పట్టించడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేసినాము. ఒక 50% వరకు షిఫ్ట్ చేసినాం, కానీ ఎక్కడి నుంచో వేరే వాళ్ళు వచ్చి మళ్ళీ ఇట్లా వస్తున్నది. అది మేము సఫలీకృతం కాలేకపోతున్నాం. మేము దిక్కు ప్రయత్నం చేస్తే ఇంకో దిక్కు వచ్చి ఇట్లా అవుతున్నది. దీనివల్ల ఒక వీధి కుక్కలది కూడా ఉన్నది. గవర్నమెంట్ ఏమో కొంతమంది వీధి కుక్కలను నిర్మూలిస్తే ఇబ్బందికరం, అందుకని దానివల్ల అన్ని ప్రాణాలు నష్టం జరుగుతున్నాయి అనే అటువంటి విషయం వైపు ఆలోచించటం లేదు. మేధావి వర్గం కూడా ఆలోచించాల్సిన అవసరం. సమాజానికి ఉపయోగపడడానికి క్రూర జంతువులకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి దాన్ని, కానీ వీటిని మన ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని ప్రజలను రక్షించాల్సిన బాధ్యత మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. దాని గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. వీధి కుక్కలను ఎట్లా నిర్మూలించాలి, షిఫ్ట్ చేయాలనేది. ఇక నిర్మూలించడానికి వీల్లేదన్నప్పుడు ఇక్కడి నుంచి తప్పిస్తే అయితే మిగతా వాటికి కుక్కకు తేడా ఏంటంటే కుక్కను తీసుకుపోయి 100 కిలోమీటర్ల దూరం వేసినా కొద్ది రోజులకు తిరిగి వస్తుంది. అవును, మిగతా జంతువులు రావు. అది సమస్య ఉన్నది. ఇది కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదొకటి సమస్యగా ఉన్నది. ఇట్లా ఓకే సార్, మిమ్మల్ని గెలిపించిన ఈ ఎలిమినేట్ ప్రజలకి, ఓటర్లకి ఒంటరి పోరాటంతో ముందుకెళ్తున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఒంటరి పోరాటం ఆయన తేల్చినా కూడా మిమ్మల్ని గెలిపించారు, వాళ్ళకి మీరు ఏమి హామీ ఇస్తున్నారు? ఈ 5 ఏళ్ళు బాధ్యతను మీరు ఎలా ముందుకు తీసుకుపోతున్నారు సార్? నేను ఈ పీరియడ్ నా శేష జీవితం ప్రజలకే అంకితము. ప్రజలకు ఉన్నటువంటి మినిమం నీడ్స్ను ఫుల్ఫిల్ చేయాలి. కనీస వసతులైనా మనము వాళ్ళకు కల్పించిన వాళ్ళం కావాలి. వాళ్ళ కోరికలను పూర్తిగా చేయలేకపోయినా కనీస వసతులకు మాత్రం లోటు లేకుండా చేయాలనేది నాకున్నటువంటి ప్రథమ కర్తవ్యం. ఆ ప్రయత్నంలో ఉన్నాను. ఇంకా ఎందుకంటే వచ్చింది 3 నెలలు అవుతుంది కనుక నేను అంటే ఒక ప్రణాళిక ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ఏం చేయాలనేది ఒక ప్రణాళిక వేసుకుంటున్నాను. వచ్చే సంవత్సరం ఏం చేయాలని ఇట్లా సంవత్సరాల బడ్జెట్ ఎట్టయితే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాను. దానికి అనుగుణంగా మోటివేషన్, రాజకీయ పార్టీలను మోటివేట్ చేయాల్సిన పరిస్థితి, ప్రజలను మోటివేట్ చేయాల్సి ఉన్నది, మేధావులను, ఇతరుల పెద్దలను కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను. అట్లా ఆ రకంగా ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. సరే, ఆటంకాలు అనేది జీవితంలో సహజమై వాటిని గురించి వస్తాయని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. వాటిని అధిగమించుకుంటూ ముందుకెళ్ళటం అనేది మన కర్తవ్యం. ఓకే సార్, ఫైనల్గా మీ ప్రణాళిక ప్రకారం ఈ ఎలిమినేట్లో నూతన మార్పు రాబోతుందంటారు ఈ 5 ఏళ్లలో? తీసుకురావాలనేది నా మొదటి కర్తవ్యం, నా ప్రయత్నం, నా పట్టుదల. సరే, ఆచరణలో ఏమైతే నా సంగతి కాలం నిర్ణయిస్తుంది. నేను భవిష్యత్తు గురించి కానీ నా ప్రయత్నం అయితే లోపం జరగకూడదు అనేది నాకున్న ఉద్దేశం. ఓకే సార్, మీ ఆశయం నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. చూస్తున్నాను మీ తెలుగు టీవీ.